తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఒక పోలింగ్ పెట్టింది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు జనం భారీ షాక్ ఇచ్చినట్లుగా స్పష్టంగా కనపడుతోంది. ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ మెజారిటీ నెటిజన్లు ఓటింగ్ చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పోల్పై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని అధికారిక ఎక్స్ ఖాతాలో పోల్ పెట్టగా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అనే రెండు ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే పోగొట్టుకుందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అఫీషియల్ పేజీలో పెట్టినటువంటి పోలింగ్ ఢిల్లీ అధిష్టానం దృష్టికి పోయినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ అధిష్టానం వివరణ అడగబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ ఓటింగ్ విషయంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆలోచనలో పడ్డట్లు కూడా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఒక పోలింగ్ పెట్టింది. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ కు జనం భారీ షాక్ ఇచ్చినట్లుగా స్పష్టంగా కనపడుతోంది. ఫామ్ హౌస్ పాలనే కావాలంటూ మెజారిటీ నెటిజన్లు ఓటింగ్ చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పోల్పై రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు సోషల్ మీడియాలో షాక్ తగిలింది. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని అధికారిక ఎక్స్ ఖాతాలో పోల్ పెట్టగా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అనే రెండు ఆప్షన్లు ఇవ్వగా ఫామ్ హౌస్ 73% మంది ఓటేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన పరువు తానే పోగొట్టుకుందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అఫీషియల్ పేజీలో పెట్టినటువంటి పోలింగ్ ఢిల్లీ అధిష్టానం దృష్టికి పోయినట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ అధిష్టానం వివరణ అడగబోతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ ఓటింగ్ విషయంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆలోచనలో పడ్డట్లు కూడా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది.